నమస్తే. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రత్యేకించి గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఈరోజు ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఈ ప్రోజ్ లెసన్స్లోంచి లెసన్ నెంబర్ 3 తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము సెక్షన్ ఏ చూసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ యానోటేట్ ఎనీ టూ అంటారు. సో మీకు 4 పార్ట్స్ ఇచ్చి వాటిల్లో ఏవైనా 2 పార్ట్స్కి యానోటేషన్ రాయమని యానోటేట్ చేయమని అడగడం జరుగుతుంది. ఈ 2 into 4 8 మార్క్స్కి ఇది. సో మనము 1 2 3 ఫోర్త్ వన్ చూసినప్పుడు వాకింగ్ ద anesthetized tree immediately took root in its new place అని ఒక లైన్ని ప్రోజ్ లెసన్ నెంబర్ 3 లోంచి ఇచ్చారు. మీకు ఇక్కడ అనెస్థెటైజ్డ్ ట్రీ అనేది చూసినప్పుడు ఈ లైన్ ప్రోజ్ లెసన్ నెంబర్ 3 లోంచి ఇచ్చారని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి లైన్లో కూడా కొన్ని వర్డ్స్ కీవర్డ్స్ లాగా పనిచేసి అది ఏ లెసన్లోంచి అనేది గుర్తుపడడానికి స్టూడెంట్కు హెల్ప్ చేయాలి. అలా స్టూడెంట్ ప్రిపేర్ కూడా అవ్వాల్సి ఉంటుంది. సో ఈ లైన్లో మీకు ట్రీ అనే పదం మెయిన్గా ఈ లైన్ ప్రోజ్ లెసన్ నెంబర్ 3లోంచి అని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇక్కడ యానోటేట్ మీరు ఆన్సర్ షీట్లో సెక్షన్ ఏ 1-4 అని రాసి ఒక ఫ్రెష్ పేజ్ మీద స్టార్ట్ చేస్తే బెటర్. ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద పేజ్ రాస్తే బాగుంటుంది. ఒక సైడ్ ఆఫ్ ద పేజ్ మీద మీకు 24 లైన్స్ ఉంటాయి. ఈ 24 లైన్స్లో మీరు 4 పార్ట్స్గా రాయొచ్చు యానోటేషను. ఫస్ట్ పార్ట్ ఇంట్రడక్షన్ రాయొచ్చు అనమాట. సో మనం ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇంట్రడక్షన్ చూసామనుకోండి, మీకు ఇక టెక్స్ట్ బుక్లో ఇంట్రడక్షన్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కాంటెక్స్ట్ అంటే అర్థం సిచ్యువేషన్ అని. అంటే లెసన్లో ఏ సిచ్యువేషన్లో ఆ లైన్ ఉంది అనేది రాయాలి. సో ఇంట్రడక్షన్ కాంటెక్స్ట్ కలిపి ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. సో ఇక్కడ ఏమని ఇచ్చారు, దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్, అంటే మనం ఏ లైన్స్ అయినా కూడా ఇదే లెసన్లోంచి కాబట్టి ఈ లెసన్ టైటిల్ లెసన్ ఎవరు రాశారో రాయాలి. కాబట్టి థర్డ్ లెసన్ మీకు లెసన్ టైటిల్ జగదీష్ చంద్ర బోస్, షార్ట్గా జేసీ బోస్ అని ఇచ్చారు. ఓకే, ఇది ఒక ఎస్సే అనమాట. సో ఈ ఎస్సేని ఆల్డస్ హక్స్లే అనే ఒక ఇంగ్లీష్ రైటర్ రాశారు. సో ఈ లెసన్ టైటిల్ జగదీష్ చంద్రబోస్కి 1 మార్కు, ఆల్డస్ హక్స్లే రైటర్ నేమ్ కరెక్ట్గా స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా రాస్తే 1 మార్కు. ఇక్కడే 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. మొత్తం 4 మార్క్స్కి ఒక యానోటేషన్, రైట్. తర్వాత యానోటేషన్లో థర్డ్ పార్ట్ మీరు ఎక్స్ప్లెనేషన్ రాయాలి. అంటే ఏ సందర్భంలో ఆ యానోటేషన్ వచ్చింది అని. ఓకే, ఇప్పుడు మనము మోడల్ పేపర్లో చూసిన యానోటేషను ఏం చెప్తోంది అంటే ఇమీడియట్లీ వెంటనే ఆ ట్రీని ఎనాస్థెటైజ్ చేసి, అంటే క్లోరోఫామ్ తగినంత మోతాదులో ఇచ్చి మూవ్ చేయడం వల్ల చచ్చిపోకుండా కొత్త ప్లేస్లో కూడా పెరగగలిగింది అనే అర్థంలో యానోటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ లెసన్లోంచి మీకు మొత్తం 4 ఉన్నాయి యానోటేషన్స్. ఫస్ట్ యానోటేషన్ ఇక్కడ ద మిస్టీరియస్ పవర్స్ కుడెంట్ హెల్ప్ సరెండరింగ్ సో సింపుల్ ఇఫ్ యూ హ్యాపెన్ టు బీ ఫారడే అని ఇచ్చారు. అంటే బిగినింగ్, ఈ ఎస్సే బిగినింగ్లో, అంటే ఈ వ్యాసం బిగినింగ్లో ఈ రైటర్ ఆల్డస్ హక్స్లే మైకేల్ ఫారడే గురించి రాశాడు. ఆ తర్వాత ఇంకా మొత్తం జగదీష్ చంద్రబోస్ గురించి రాశాడు. ఈ మైకేల్ ఫారడే, జగదీష్ చంద్రబోస్ ఇద్దరి విషయంలో కామన్గా ఉండేది ఏంటంటే తక్కువ ఇన్స్ట్రుమెంట్స్, చాలా సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి వీళ్ళిద్దరూ చాలా సైంటిఫిక్ విషయాలు ప్రూవ్ చేశారు. ప్రత్యేకించి జగదీష్ చంద్రబోస్ ప్లాంట్స్కి ప్రాణం ఉన్నదని, మొక్కలకు ప్రాణం ఉన్నదని, వాటిలో జీవక్రియలు జరుగుతాయని ప్రూవ్ చేశాడు. సో ప్లాంట్స్ హ్యావ్ లైఫ్ అండ్ ప్లాంట్స్ ఎక్స్పీరియన్స్ పెయిన్, ఇలాంటివన్నీ
జగదీష్ చంద్రబోస్ ప్రూవ్ చేశాడు అని ఆల్డస్ హక్స్లే తన ఎస్సేలో రాయడం జరిగింది. ఇక ఫోర్త్ పార్ట్ మీరు యానోటేషన్ రాసేటప్పుడు ఫోర్త్ పార్ట్ కామెంట్స్ అని కానీ లేదా జనరల్ రిలవెన్స్ అని కానీ రాయొచ్చు. ఓకే, మీకు సెకండ్ యానోటేషన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే వీ వాచ్డ్ ద గ్రోత్ ఆఫ్ అ ప్లాంట్ బీయింగ్ ట్రేస్డ్ అవుట్ ఆటోమేటికలీ బై అ నీడిల్ ఆన్ అ షీట్ ఆఫ్ స్మోకెడ్ గ్లాస్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ వి అంటే అర్థము మేము అని, అంటే జగదీష్ చంద్రబోస్ కల్కత్తా ఇప్పటి కోల్కతాలో ఉన్నటువంటి జగదీష్ చంద్రబోస్ ఇన్స్టిట్యూట్కి ఇండిపెండెన్స్ రాకముందు ఫస్ట్ హాఫ్ ఆఫ్ 1900s ఈయన ఆల్డస్ హక్స్లే వచ్చాడనమాట. అతను వచ్చినప్పుడు ఒక నీడిల్ అంటే సూది, ఒక షీట్ ఆఫ్ స్మోక్డ్ గ్లాస్ అంటే గ్లాస్ మీద పొగ చూరిన ఒక అద్దం అలాంటిదన్నమాట. ఆ అద్దం మీద పొగ చూరిస్తే ఎలా ఉంటుందో అలా. ఓకే, ఇలాంటి వాటి సహాయంతో ఒక ప్లాంట్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఒక ప్లాంట్లో పెయిన్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ ఒక గ్రాఫ్ లాగా చూపించగలిగాడు జగదీష్ చంద్రబోస్. ఓకే, ఇక్కడ మూడవది మనకు మోడల్ పేపర్లో ఇచ్చింది, వాకింగ్ ద అనాస్థటైజ్డ్ ట్రీ ఇమీడియట్లీ. అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ పుట్టి పెరిగిన మొక్కను క్లోరోఫామ్ ఇచ్చి అనాస్థటైజ్ చేసి వెంటనే వాక్ చేసి అంటే మూవ్ చేసి ఈ జగదీష్ చంద్రబోస్, ఆల్డస్ హక్స్లే కల్కత్తాలో ఉన్న బోస్ ఇన్స్టిట్యూట్ కిటికీలోంచి చూస్తే ఆ చెట్టు కనపడుతోంది. కానీ ఆ చెట్టు అక్కడే పుట్టి పెరగలేదు, ఇంకెక్కడో పుట్టి పెరిగిన చెట్టుని జగదీష్ చంద్రబోస్ ఈ టెక్నిక్తో అక్కడ మళ్ళీ బతికేటట్టు చేశాడు. ఓకే, ఇన్ ఇట్స్ న్యూ ప్లేస్ అండ్ ఫ్లరిష్డ్. ఇక్కడ న్యూ ప్లేస్ అంటే బోస్ ఇన్స్టిట్యూట్ కల్కటా, ఇప్పుడు కోల్కతా అంటాము, రైట్. సో చివరిది నాలుగోది యానోటేషను, a mortal dose of chloroform was dropped into the water. The graph became the record of a death agony. Okay. ఇక్కడ ఏంటంటే జగదీష్ చంద్రబోస్ తన ఎక్స్పెరిమెంట్స్లో భాగంగా ఒక మొక్క తీసుకునే వాటర్లో మోర్టల్ డోస్ అంటే చనిపోయేంత క్వాంటిటీలో క్లోరోఫామ్ ఇచ్చినప్పుడు ఆ పొగచూరిన అద్దం మీద గ్రాఫ్ చనిపోయేటప్పుడు ఒక పేషెంట్ గ్రాఫ్ ఎలా ఉంటుందో అలా అయిపోయింది. కాబట్టి మొక్క కూడా చనిపోతుంది అనేది దృశ్యపూర్వకంగా విజువల్గా ఆ స్మోక్డ్ గ్లాస్ మీద జగదీష్ చంద్రబోస్ ప్రూవ్ చేయడం జరిగింది. ఆల్ రైట్,